ఏవండోయ్ మనం ఎప్పుడైనా ఫస్ట్ టైం ఎవరినైనా కలిసినా రెగ్యులర్గా ఎవరితోటైనా కలిసి మాట్లాడేటప్పుడు మన నోటి నుంచి స్మెల్ వస్తే మన మీద ఉన్న ఇంప్రెషన్ అంతా పోతుంది అవతల వాళ్ళకి కదా. జనరల్గా ఈ నోట్లో నుంచి వచ్చే దుర్వాసన ఎందువల్ల వస్తుంది? మన దంతాల్లో ఉన్న ఆహారం అండి, అది శుభ్రంగా మనం బ్రష్ చేసుకున్నప్పుడు బయటకు రాకపోయినా, మన గమ్స్ మన చిగుళ్ళు ఏమన్నా వాపుగా ఉన్నా, పళ్ళల్లో నుంచి బ్లీడింగ్ అవుతూ ఉన్నా, లేదంటే నాలుక శుభ్రం చేసుకోకపోయినా బ్రష్ చేసినప్పుడు నోట్ నుంచి దుర్వాసన రావడం అనేది సహజం. మరి సింపుల్ హోమ్ రెమెడీ ఒకటి చెప్పనా, సో దాట్ మీ నోట్ నుంచి వచ్చే స్మెల్ అనేది మ్యాక్సిమం పోతుందండి. దానికోసం ఏం చేస్తారంటే ఒక 200 ml అంటే ఒక చిన్న కప్స్ తోటి 2 కప్స్ ఆఫ్ గోరువెచ్చటి నీటిని తీసుకోండి. అందులో 1 స్పూన్ బేకింగ్ సోడా, 1 స్పూన్ టేబుల్ సాల్ట్, అలాగే సగం నిమ్మ చెక్క పిండండి. దీంతో ఒక సొల్యూషన్ అనేది రెడీ అవుతుంది కదా. దీన్ని ఒక వారం పాటు ప్రతిరోజు పొద్దున పూట పుక్కిలిచ్చండి నోట్లో పోసుకొని. అంతేకాదండి, బ్రషింగ్ టైం ఏదైతే ఉందో 90 సెకండ్స్ నుంచి 120 సెకండ్స్ పాటు బ్రష్ చేయండి. ఇంకొక చిన్న టిప్ చెప్పిన, సరదా అయిన టిప్ అండి ఇది. చిన్నపిల్లలు స్టార్టింగ్ స్టేజ్లో బ్రష్ కొంటాం కదా, ఆ బ్రష్ ఉపయోగించండి. మీకు డౌట్ ఉంటే లోపల ఫుడ్ పార్టికల్స్ ఉన్నాయి, రావట్లేదు మనం వాడే బ్రషెస్ తోటి అంటే, ఆ బ్రష్ అయితే కార్నర్స్ కూడా వెళ్ళి అన్నీ కూడా బయటకు తీసుకొచ్చేస్తుందండి. సో దట్ మ్యాక్సిమం మనకున్న ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మన నాలుక శుభ్రత చాలా ఇంపార్టెంట్ అండి. మనం పళ్ళు ఎంత శుభ్రంగా తోముకున్నా కూడా నాలుక అనేది క్లీన్గా లేకపోతే నోట్లో నుంచి స్మెల్ వస్తుంది. అండ్ ఈ సొల్యూషన్ పుక్కిలిచ్చడం అదంతా మాకు ఇష్టం లేదు అంటే ఇంకొక చిన్న టిప్ చెప్తాను. బ్రష్ చేసిన వెంటనే ఒక చిన్న అల్లం ముక్క తీసుకోండి, నోట్లో వేసుకుని కచపచ నవలేసేయండి. అన్ని కార్నర్స్కి, అన్ని చోట్లకి కూడా, అన్ని పళ్ళ మధ్యకి కూడా అల్లం రసం అనేది వెళ్ళాలన్నమాట. సో ఇది కూడా చాలా చాలా ఎఫెక్టివ్ అండి. నవలేసి మామూలుగా మీరు అల్లం మింగలేకపోతే ఊసేసి ఒకసారి నోటిని మంచినీటితోటి పుక్కిలించుకోండి. ఇది కూడా బాగా పనిచేస్తుంది. అల్లంలో ఉన్న కొన్ని ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో నోటి దుర్వాసన నుంచి మనల్ని బయటపడేస్తాయి. మరి ట్రై చేస్తారు కదా తప్పకుండా. ఈ 2 టిప్స్ కూడా సూపర్ ఎఫెక్టివ్ అండి. ఇక్కడ నుంచి అబ్బా మా నోట్లో నుంచి స్మెల్ వస్తుంది, ఏం చేయాలి అని బాధ మీకు ఉండదు. ఓకేనా?